ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా తన్నీరు అమృతోత్సవం. కపిల తీర్థానికి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి. నవనీత అలంకారంలో హనుమత్ సమేత రామలక్ష్మణుల దర్శనం. కర్ణాటక చెన్న నారాయణలో భక్తుల నవ్య నీరాజనం. కొండ గుహలో కోనేటి రాయుడి దివ్యానుగ్రహం. మహబూబ్ నగర్ నెక్కొండ శ్రీ వెంకటేశ్వరాలయం విశేష కథనం. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి వారి అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం తన్నీరు అమృతోత్సవం ఘనంగా ప్రారంభమైంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లు గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ కపిల తీర్థంగా ప్రసిద్ధి చెందిన ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో శ్రీ గోవిందరాజస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించిన తరువాత స్వామి అమ్మవార్లు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. వెన్నలాంటి మనసున్నవాడు శ్రీరామచంద్రుడు. ఆయన మాట జవదాటనివాడు లక్ష్మణుడు. శ్రీరాముడు చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు హనుమంతుడు. రూపాలు వేరైనా ముగ్గురు నవనీతం లాంటివారే. అందుకే కర్ణాటక రాష్ట్ర ప్రజలు నవనీత అలంకారంలో ఈ ముగ్గురిని దర్శించుకొని మురిసిపోయారు. కర్ణాటక రాష్ట్రం చెన్న నారాయణపట్నంలోని 40 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై సేవించే అపురూప ఘట్టాన్ని మరిపిస్తూ ఆంజనేయ స్వామి వారికి చేసిన నవనీత అలంకారం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. సుందర వదనంతో రామలక్ష్మణుల సైతంగా దర్శనమిచ్చిన ఆ మంగళమూర్తికి భక్తులు ఆర్తిగా ప్రణమిల్లారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నెక్కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. ఆహ్లాదకర వాతావరణంతో ఆధ్యాత్మిక పుణ్యధామంగా పేరుగాంచిన ఈ గుహాలయ విశేషాలు మీకోసం. ప్రకృతి రమణీయతతో ఆహ్లాదకర వాతావరణంతో కొండ గుహలో అలరాడుతున్న అద్భుత ఆలయం మహబూబ్ నగర్ జిల్లా నెక్కొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక పుణ్యధామంగా వెలుగొందుతోంది. నిత్య ధూపదీప నైవేద్యాలతో విశేష ఉత్సవాలతో సహజ సిద్ధ వాతావరణంలో దర్శనమిచ్చే ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిదని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆనాటి చోళరాజుల కాలంలో భక్తుల పూజలతో కళకళలాడిన ఈ ఆలయం తదనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకుంది. అయితే స్థానికుల చొరవతో ఇటీవల పునరుద్ధరణకు నోచుకున్న నెక్కొండ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి నేడు ఆ ప్రాంత ప్రజల కొంగు బంగారమై శోభిల్లుతోంది. అతిపెద్ద గుహలాంటి కొండరాయిలో స్వామివారు స్వయంభూవుగా వెలిశారని ప్రతీతి. ఈ సందర్భంగానే ఈ ఆలయం ఏకశిలాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి స్వయంభూ శిలా విగ్రహం ముందే గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలకు కూడా నిత్య పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయం. అదేవిధంగా స్వామివారి సన్నిధి పక్కనే శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై పూజలందుకుంటూ ఉన్నారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే లింగాకారంలో ఈ ప్రాంతంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, నవగ్రహ మండపాలు, ఉపాలయాలు కూడా ఉన్నాయి. నెక్కొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని భక్తులు పుణ్యఫలంగా భావిస్తూ ఉంటారు. అనంతపురం పాత ఊరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతకు మండల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి దీక్ష స్వీకరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ వాసవీదేవిని శోభాయాత్రలో భక్తులు దర్శించుకుని తరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వాసవీదేవికి నిత్య పూజలు పూర్తి చేసి హారతులు సమర్పించారు.
ఆపై యాగశాలలో కలశ స్థాపన, చండీ పారాయణం, చండీ హోమం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించారు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా పళని శ్రీ మురుగన్ ఆలయంలో తైపూసోత్సవాలు స్వామివారి తెప్పోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ మురుగన్ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి తెప్పలపై కొలువుదీర్చారు. భక్తుల హరోంహర నామస్మరణలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామి అమ్మవార్లు తెప్పలపై విహరిస్తూ కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశం శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో కూరతాళ్వార్లకు శాత్తుమర నిర్వహించారు. ఇందులో భాగంగా కూరతాళ్వార్లకు విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్ కూరతాళ్వార్ల సన్నిధికి ఊరేగింపుగా వేంచేశారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి శఠారి మర్యాదలతో హారతులు సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ వరదరాజ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. విజయవాడ శ్రీ మరకత రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి క్షీరాభిషేకాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణం జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవికి పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణంతో శ్రీచక్రాభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం తిరుచి ఉరయ్యూర్ సమీపంలోని శ్రీ కుంకుమవల్లి సమేత తాతొండ్రీశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఏటా తైమాసోత్సవాల్లో 3 రోజుల పాటు అమ్మవారికి ఈ విశేష పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి 1,00,000 గాజులతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలతో మంగళ నీరాజనాలు సమర్పించారు. మహిళలు విశేష సంఖ్యలో అమ్మవారికి గాజులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాశీ మహానగరంలోని దుర్గాఘాట్ సమీపంలోని శ్రీ మంగళగౌరి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారికి జరుగుతున్న విశేష ఉత్సవాలు, పూజల్లో భాగంగా భక్తులు మంగళగౌరీదేవి శోభాయాత్రను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దీక్షా వస్త్రాలు ధరించి కలశాలను శిరస్సుపై ఉంచుకుని కళా ప్రదర్శనలతో ఉత్సవంగా ఈ శోభాయాత్రలో పాల్గొని మంగళగౌరీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో శివదీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వరకు సాగే ఈ మండల శివదీక్షలను దీక్షాధారులు భక్తి ప్రపత్తులతో స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు పూజలు నిర్వహించారు. ఆపై అర్చకులు వేద పండితుల సూచనలతో శివదీక్ష స్వీకరించారు. సమ్మక్క సారక్క జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తారనే విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భక్తులు మేడారంలోని సమ్మక్క సారక్కలను దర్శించుకుని బంగారంగా పిలుచుకుని బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా జరగాల్సిన ఏర్పాట్లపై రంగంలోకి దిగారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. భక్తుల రాకపోకలకు వీలుగా నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే సమ్మక్క సారక్క గద్దెల వద్ద క్యూలైన్ల ఏర్పాట్లను వారు పరిశీలించారు. చిత్తూరు జిల్లా పుణ్య సముద్రంలో ఓం శక్తి అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి.
గ్రామ దేవతగా వెలుగొందుతున్న ఓం శక్తి అమ్మవారికి మహిళలు పిండి వంటలను నివేదించారు. ఆపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటాలు, ఓం శక్తి నామస్మరణల మధ్య శోభాయమానంగా కొలువైన అమ్మవారికి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ అంబా భవానీ ఆలయంలో గో పూజోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు శ్రీ అంబా భవానీదేవికి విశేష పూజలు నిర్వహించారు. ఆపై గోమాతకు పసుపు కుంకుమలు సమర్పించి ప్రదక్షిణ చేశారు. సప్తగిరీసుని పాదాల చెంత తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో వైభవంగా నిర్వహించిన అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో దేశంలోని 20 సంస్కృత విద్యా సంస్థల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆదివారం ఉదయం విద్యాపీఠంలో జరిగిన ముగింపు వేడుకలకు విద్యాపీఠం ఛాన్సలర్ పద్మభూషణ్ ఎన్ గోపాలస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. హైదరాబాద్ జిల్లెలగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం పురాతన క్షేత్రంగా వెలుగొందుతోంది. దాదాపు 15 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలు మీకోసం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆది అవతారం మత్స్యావతారం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మత్స్యావతార మూర్తిగా స్వయంభూగా కొలువైన అపురూప ఆలయం భాగ్యనగరం జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇంకా శ్రీ వేణుగోపాల స్వామి మందిరం, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, నాగశిలలు, సంతాన వృక్షం, నవగ్రహ మంటపాలతో అలరారుతున్న ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. సుమారు 15-16 శతాబ్దాల క్రితం భాగ్యనగరాన్ని నవాబులు పాలిస్తున్న కాలంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఒక రైతుకు ఇక్కడి స్వామివారు భూమిలో లభించారు. నాటి నుంచి నేటి వరకు శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారు ఈ ప్రాంత వాసుల ఇలవేల్పుగా కొలువై నిత్య పూజలందుకుంటున్నారు. నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరాది విశేష ఉత్సవాలతో శోభాయమానంగా విరాజిల్లుతున్న జిల్లెళ్లగూడ శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. పుష్యమాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ధర్మపురిలో భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే గోదావరి మాత ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు నరసింహస్వామి వారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం బాలాజీపేటలో రాహుకేతు పూజలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లోక సంక్షేమార్థం రాహుకేతు హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు సంకల్ప దీక్షతో ఈ హోమాల్లో పాల్గొని రాహుకేతువులకు క్షీరాభిషేకం నిర్వహించారు.
తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి తిరువారూర్ సమీపంలోని తిప్పిరాజపురంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ కుంభాభిషేకం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఆపై పవిత్ర కలశ జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకం జరిపారు. అనంతరం ఆలయ కలశాలకు సంప్రోక్షణ చేసి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కుంభాభిషేక వేడుకల్లో పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని తిరుగరిగపూర్లో శ్రీ ములై వననాథర్ సమేత శ్రీ గర్భ రక్షాంబిక ఆలయ సంప్రోక్షణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలవర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించాక పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. సంప్రోక్షణ జలాలను స్వీకరించి భక్తులు ధన్యులయ్యారు. కర్ణాటక రాష్ట్రం కొడిగే సమీపంలోని ముత్తమ్మాళ్ ఆలయంలో అమ్మవారికి విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా పుష్యమాసంలో 5 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల స్వర్ణాభరణాలతో శ్రీ ముత్తమ్మాళ్ను అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక విద్యుత్ తోరణాలు, భక్తుల సాంస్కృతిక కళా ప్రదర్శనలతో శ్రీ ముత్తమ్మాళ్ ఆలయం కనుల పండుగగా దర్శనమిచ్చింది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం జరిగిన కథక్ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కోల్కతాకు చెందిన శ్రీమతి మధుమితారాయ్ బృందం చేసిన ఈ నృత్య ప్రదర్శన విభిన్నంగా సాగి ప్రేక్షకులను రంజింపజేసింది. ఇక త్యాగరాజస్వామి రచనల్లో పంచరత్న కీర్తనలు విశేషమైన ప్రాచుర్యాన్ని పొందాయి. భగవంతుని పాద పద్మాలకు అర్పించిన 5 గొప్ప రత్నాలే ఈ పంచరత్న కీర్తనలు. జంట నగరాలకు చెందిన సుమారు 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రీయ సంగీత కళాకారులు శిల్పారామంలో పంచరత్న బృందగానాన్ని ఆలపించారు. జగదానందకారక, ఎందరో మహానుభావులు లాంటి కీర్తనలతో త్యాగయ్యకు స్వరార్చన చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.